నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి డౌట్, ప్రతి అప్డేట్ అందిస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం సంబంధించి ఎన్నో రోజులుగా ఆశావాహులందరూ ఎదురు చూస్తున్నారు. ఎన్నో సార్లు అప్లై చేసుకున్నారు. ఇదిగో ఫైనల్ లిస్ట్, అదిగో ఫైనల్ లిస్టు, ఇదిగో గ్రామ సభలు, అదిగో గ్రామ సభలు అని చెప్పుకుంటూ మరి కాలయాపన అయితే జరుగుతుంది. మరి ప్రకటనలు చూస్తే మాత్రం ఇండ్ల పథకం ఇక వేగవంతం. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఊపందుకోవాలి. ఎప్పటికప్పుడు మంత్రుల ఆమోదం తీసుకోవాలి. ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగులే ఉండాలి. 5 నుంచి 20వ తేదీ వరకు 28 మండలాల్లో భూభారతి అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తూనే ఉన్నాం. కానీ మరి ఎన్నోసార్లు ఇలా ప్రకటనలు ఇస్తున్నారు. కానీ ఆ షెడ్యూల్ కూడా ప్రకటించారు. అసలు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. ఏప్రిల్ 30 వరకు జిల్లా అధికారులు అంటే మండల స్థాయిలో ఒక గెస్టెడ్ అధికారితో మరి ఇందిరమ్మ ఇళ్ల అర్హులను గుర్తించాలని చెప్పేసి మళ్ళీ సూపర్ చెక్ అయితే చేపట్టారు. కానీ 30 వరకు కంప్లీట్ చేయాలని అనుకున్నా కానీ మరి ఇప్పుడు ఈరోజు 3వ తేదీ అయినా కానీ ఇంతవరకు కూడా ఆ సూపర్ చెక్ అయితే పూర్తి కాలేదు. మరి మే 1న పంచాయతీ మున్సిపల్ కార్యాలయంలో లిస్టులు ప్రదర్శిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అయితే కొన్ని చోట్ల మాత్రమే ఈ సూపర్ చెక్ పూర్తయింది. కొన్ని చోట్ల మాత్రమే లిస్టులు పెట్టారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా 95% గ్రామాల్లో అయితే ఈ లిస్టులు అయితే ఇంకా ప్రదర్శించలేదు. ఇక మే 2 నుంచి 4వ తేదీ వరకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఫైనల్ లిస్ట్ ఖరారు చేశారని చెప్పారు. కానీ ఇప్పుడు ఈరోజు 3వ తేదీ వచ్చింది. ఇంతవరకు కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ఫైనల్ లిస్ట్ ఖరారు చేసేటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఇక మే 5 నుంచి 7 వరకు ఇండ్ల మంజూరు చేస్తామని చెప్పారు. మరి దాదాపు మే 15వ తేదీ వరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్టులు మంజూరయ్యే అవకాశం ఉంది. ప్రతి గ్రామంలో మండల స్థాయి అధికారులతో చేత మరి మళ్ళీ రీసర్వే అయితే చేస్తున్నారు. అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అని చెప్పేసి ఫైనల్గా గుర్తిస్తారు. ఇక మే 15వ తేదీ లోపల ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 100% అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని వార్డుల్లో మన జిహెచ్ఎంసీ హైదరాబాద్ కానీ, మున్సిపాలిటీలు కానీ అన్ని గ్రామాల్లో ఖచ్చితంగా మే 15 వరకు ఫైనల్ లిస్ట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో నిర్మాణాల ప్రక్రియ కూడా చేపట్టేలా ప్రణాళికలు అయితే రూపొందించారు. మే 2వ వారంలో 2వ దఫా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయన్నట్టు ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. సరే, ఏది ఏమైనా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించిన 3500 ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ఎంతవరకు పూర్తయితే అంతవరకు ఏ రోజుకు ఆ రోజు ఇన్ఛార్జి మంత్రుల నుంచి లబ్ధిదారుల జాబితాకు ఆమోదం తీసుకోవాలని, అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇళ్లను కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. శుక్రవారం సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుతో కలిసి మరి భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం జరిగేలా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో అనర్హులను తేలితే ఇండ్ల నిర్మాణం మధ్యలో ఉన్నా కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. లిస్టు 1, లిస్టు 2, లిస్టు 3లతో సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలని సూచించారు. ఈ విధంగా మరి ఈ షెడ్యూల్ ప్రకారం కాకుండా మే 15వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో మరి ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు, మీ ఇన్ఛార్జి మంత్రి, మీ స్థానిక అధికారులతో మరి టచ్లో ఉండండి. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, ప్రతిపక్షాల వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేనటువంటి అపోహలు కూడా, రూమర్స్ కూడా వస్తున్నాయి. దాని మీద కూడా మీరు మరి మీ మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్ చేసుకొని మీకు న్యాయం జరిగేలా చూసుకోవచ్చు. కాబట్టి అందరితో టచ్లో ఉండండి. ఈ ఇందిరమ్మ ఇల్లు ఫైనల్ లిస్ట్లో మీ పేరు వచ్చే విధంగా మీరు ట్రై చేసుకోండి. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.